శోభన్ బాబు టవర్ కి కలకలం సృష్టించాడు. మాదిగల వర్గీకరణ చేయాలని లేదంటే టవర్ పై నుంచి దూకుతానంటూ అందరినీ కంగారు పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శోభన్ బాబును కిందకు దింపే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు ఇద్దరు స్థానికులు టవర్ పైకి చేరుకుని శోభన్ ను ఒప్పించి కిందకు దించారు. గంటకు పైగా మండుటెండలో టవర్ పై ఉన్న శోభన్ డీహైడ్రేషన్ కు గురవడంతో పోలీసులు అతన్ని హాస్పిటల్ కు తరలించారు. సీఎం ఇంటి ముందు నిరవధిక నిరాహార దీక్షకు ప్రయత్నించిన ఎంఆర్పీఎస్ నేత మంద కృష్ణమాదిగను కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. అయితే అరెస్టుకు ముందు పార్సిగుట్ట కార్యాలయం ముందు పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో మంద కృష్ణ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పోలీసులు అతని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంద కృష్ణమాదిగను గాంధీ ఆసుపత్రికి తరలించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోపక్క ఎంఆర్పీఎస్ ఆందోళన జిల్లాలు కూడా వ్యాపిస్తుంది. ప్రస్తుతం గాంధీ దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి చంద్రకాంత్ అడిగి తెలుసుకుందాం. చంద్రకాంత్, ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? రోహిత్, గాంధీ హాస్పిటల్ దగ్గర ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగానే ఉంది. అయితే ఇక్కడికి చేరుకోవడంతోనే ఇమీడియట్ గా డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే లో బీపీ ఉండడంతో అక్కడ తోపులాట్లో పోలీసులకు కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాట్లో ఓ దశలో స్పృహ తప్పి పడిపోయాడు. ఇమీడియట్ గా పోలీసులు అది వాటర్ తీసుకొచ్చి అతన్ని అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. అయితే ఉదయం నుంచి ఏమీ తినకపోవడం, అయితే గత కొద్ది కాలంగా ఈ లో బీపీకి తన మందులు వాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. రోహిత్, అయితే మరి ఇప్పుడు మంద కృష్ణ ఉద్యమం పరిస్థితి ఏమిటి? అయితే ఈ ఉద్యమం మాత్రం ఇప్పటితో ఆగదు. ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుందని మందకృష్ణ చెప్తున్నారు. అయితే ఇక్కడ అరెస్ట్ కు ముందు కూడా ఇక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాడు. అయితే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఈ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో దీన్ని ఇంకా పూర్తిగా తీవ్ర స్థాయిలో తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి మీద పూర్తిగా దీన్ని తీవ్రతరం చేసి మా పవర్ చూపిస్తామని చెప్తున్నారు. అయితే జిల్లాల్లో కూడా ఇప్పుడు కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నట్టు ఇక్కడ హైదరాబాద్ లో తెలుస్తుంది. అయితే ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నుంచి సిటీలో ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత గాంధీకి చేరుకోవాలనుకుంటున్న కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు అది చేసి గోషామాల్ స్టేడియం కి, అంబర్పేట పోలీస్ లైన్స్ కు తరలిస్తున్నారని చెప్పి ఇక్కడ వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ముందు ఎవరైనా కార్యకర్తలు ఆందోళన చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ఇప్పుడు వరకు గాంధీ హాస్పిటల్ కి కార్యకర్తలు ఎవరు రాలేదు. ఇక్కడ ఇంటి దగ్గర ఈ ఎంఆర్పీఎస్ కార్యాలయం దగ్గర ఉన్న కార్యకర్తలను అందరిని అరెస్ట్ చేసేసి వాళ్ళని అంబర్పేట తరలించారు. ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర అయితే ఇప్పుడు కార్యకర్తలు ఎవరు ఇక్కడ లేరు. అయితే ఇంకా సేపట్లో ఏమన్నా ఇక్కడికి అంటే జిల్లాల నుంచి వస్తున్న కార్యకర్తల నుంచి ఇంకా ఉద్యమం తీవ్రతరం అవుతుందని ఆయన చెప్తున్నారు. ఇప్పటికీ ఫోన్లలో మాట్లాడుతూ మందకృష్ణ తెలుస్తుంది ఇక్కడ. థ్యాంక్ యూ చంద్రకాంత్.